ఇతను మనకు బుల్లెట్ ట్రైన్లో కలిసిండు, మెడికల్ స్టూడెంట్ అంట. సో చాలా బాగా మాట్లాడిండు ఇంతసేపు, అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పిండు ట్రాన్స్లేట్ ద్వారా, ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్పిండు నాకైతే. ఇప్పుడు ఇతను చాలా గుడ్ మేనర్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సీజీ, థ్యాంక్ యూ. సే హాయ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ, బాయ్. బాబా బాబా, ఎంత బాగుందో, బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. అక్కడ చూడండి, ఆ బ్రిడ్జ్ ఉంది పైన. అసలు ఎక్సలెంట్ లొకేషన్ ఇదైతే, చాలా బాగుంది ఇక్కడ, సూపర్బ్ లొకేషన్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం గ్వాంగ్జూ సిటీ నుంచి ఇప్పుడు జాంగ్జియాజీ సిటీకి మనం బయలుదేరబోతున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడే మనము చెక్అవుట్ అయినాం హోటల్ నుంచి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే సిటీకి వెళ్ళిపోతున్నాం. జాంగ్జియాజీ సిటీకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. నా హోటల్ నుంచి మనము ఈ గ్వాంగ్జూ సిటీ బుల్లెట్ రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాము. అక్కడి నుంచి మనము బుల్లెట్ ట్రైన్లో మళ్ళీ జాంగ్జియాజీ సిటీకి వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం కార్లో నుంచి వ్యూ చూపించుకుంటూ మీకు రైల్వే స్టేషన్కి వెళ్తాను. ఒకసారి చూడొచ్చు వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనము కార్లో వెళ్తే మాత్రము మనకు 10 hours 33 minutes పడుతుంది ఇందులో. సో మనం బుల్లెట్ ట్రైన్కి వెళ్తే మాత్రము మనకు 5 to 6 hours అరౌండ్ మనం రీచ్ అయిపోతాము. అంటే హాఫ్ టైం మనకు సేవ్ అయిపోతుంది. ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇది నేను కార్ మోడ్ పెట్టిన చూపిస్తే చూడొచ్చు. మనకు కిలోమీటర్స్ అరౌండ్ మొత్తం 1000 kilometers ఉంది మనకు గ్వాంగ్జూ నుంచి మనకు జాంగ్జియాజీ సిటీకి. ఒకసారి చూడొచ్చు, ఇంత డిస్టెన్స్ ఉంది. మనకు టైం సేవ్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్లో ఎక్కితే మనకి మెయిన్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అయితే విషయం ఏంటంటే, మనము యాక్చువల్గా డీడీ యాప్లో మనం క్యాబ్ బుక్ చేస్తాం కదా. క్యాబ్ బుక్ చేసినప్పుడు మనకు ఒక ప్రైస్ చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 yuan చూపించింది అనుకో. మనం టోల్ దగ్గరికి వచ్చేసినప్పుడు మళ్ళీ టోల్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది. అంటే మనకు బుక్ చేసేటప్పుడు ఆ టోల్ అమౌంట్ అనేది చూపించదు, అది సపరేట్గా బిల్ అవుతుంది. అది ఒకటి అబ్జర్వ్ చేసిన. ఇంకోటి ఏంటంటే, టోల్ దగ్గర మనకు అమౌంట్ అనేది మళ్ళీ కార్డ్ నెంబర్ కానీ ఇలాంటి ఏం అడగదు. ఆటోమేటిక్గా మన అకౌంట్లకు కట్ అయిపోయి బిల్లు జనరేట్ అవుతుంది. ఇది మాత్రం నేను అబ్జర్వ్ చేసిన. దీన్ని డైరెక్ట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది ఇది ఒకసారి బుక్ చేస్తే. ఓకే, ప్రెజెంట్ మనం బుల్లెట్ ట్రైన్లో ఉన్నాము. సో మ్యాటర్ ఏంటంటే, మనము ఇప్పుడు గ్వాంగ్జూ నుంచి డైరెక్ట్ చాంగ్షాకి వెళ్తాము. మనకు ఈ గ్యాప్ 3 hours టైం పడుతుంది. అక్కడ చాంగ్షా నుంచి మళ్ళీ జాంగ్జియాకి వెళ్ళాలి. సో మనము ట్రైన్ చేంజ్ కావాలి. చాంగ్షా దగ్గర మనం ట్రైన్ చేంజ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ట్రైన్లోనే ఉన్నాం. వెళ్తూ ఒకసారి మీకు ఎలా ఉందో చూపిస్తా. అయితే మ్యాటర్ ఏంటంటే, మనకు ఇంతకుముందు మనం షెంజన్ వెళ్ళేటప్పుడు బుల్లెట్ ట్రైన్లో పబ్లిక్ లేరు. సో ఇందులో మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మొత్తం సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఒకసారి మీకు చూపిస్తా ఎలా ఉందనేది. చూసుకోవచ్చు, నేను ఉండే కంపార్ట్మెంట్లో అన్ని సీట్లు మొత్తం ఫిల్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మనం షెంజన్కి వెళ్ళేటప్పుడు మాత్రం 100% మొత్తం ఖాళీగానే కనిపించాయి నాకైతే, ఎక్కడ ఎవరు లేరు. ఇప్పుడు మాత్రం ఫుల్ ఫిల్అప్ అయిపోయినాయి. మీకు వెళ్తూ ఒకసారి లొకేషన్స్ కూడా అన్నీ చూపిస్తాను నేను. ఒకసారి బయట సైడ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయని బయట కూడా చూపిస్తాను నీకు. చూడండి, నేను బయటకు వచ్చి చూపిస్తున్నాను లొకేషన్స్. చూడండి ట్రైన్ నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగున్నాయి లొకేషన్స్. ఆ క్లౌడ్స్ చూడండి ఒకసారి. లొకేషన్స్ బాగున్నాయి. అయితే లొకేషన్ చూపిద్దామని ఇట్లా మనం కెమెరా పెట్టినప్పుడల్లా మనము అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతున్నాము. చాలా అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి. లోపల నుంచి వెళ్తున్నాయి. ఇగో చూడండి, ఇప్పుడు కూడా సేమ్ చూపిద్దామని నేను ఇలా పెట్టానో లేదో, మళ్ళీ ఎమ్మటే ఒక అండర్ గ్రౌండ్ మళ్ళీ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఓపెన్ అవుతుంది.
సో లొకేషన్ చూపిద్దామని ప్రతిసారి మనకి ఇలా ఓపెన్ అవ్వకుంటూ ఇలా ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది లొకేషన్స్. సో ఇందాక నుంచి ట్రై చేస్తున్నా చూపిద్దామని లొకేషన్స్ బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఈ వీళ్ళు ఇల్లులు ఎట్లా కట్టుకురో చూడండి, ఎట్లున్నాయి అవి బిల్డింగ్స్. ఇక్కడ చిన్న కెనాల్ పోతుంది, ఇక్కడ నుంచి కెనాల్ నుంచి అయితే వ్యూ బాగుంది, చాలా బాగుంది చూడండి, ఎక్సలెంట్ ఉంది. లొకేషన్ చాలా బాగున్నాయి. స్కై చూడ బ్లూగా మబ్బులు ఎక్సలెంట్గా అనిపిస్తుంది నాకైతే. వెదర్ కూడా ఇక్కడ చాలా కూల్గా ఉంది, అసలు నాకైతే ఎండ అనిపించలే. మన దగ్గర ఎండాకాలం కదా, ఇక్కడ మాత్రం నాకు ఎండలాగా ఎప్పుడూ అనిపించలే. కార్లో కానీ మనం ఉన్న నియర్ హోటల్లో కానీ ఎక్కడ ఎండగా అనిపించలే. చూడండి లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అసలు నాకైతే కంటికి చాలా బాగా కనిపిస్తున్నాయి అయితే, అద్భుతంగా. ఇక్కడ కనిపిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే హాంకాంగ్ వెళ్ళే బుల్లెట్ ట్రైన్ ఇది. చూడొచ్చు ఇప్పుడే వెళ్ళిపోయింది అది. ఇక్కడ చిన్న స్టాప్ దగ్గర ఆగాం మనం. ఇది చూడండి, ఇది చెంగ్జూ అంట, వెస్ట్ రైల్వే స్టేషన్. ఒకసారి చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. అక్కడ బోర్డు కనిపిస్తుందా కనిపిస్తుందా తెలియదు కానీ చూడండి, చెంగ్జూ వెస్ట్ రైల్వే స్టేషన్ అంట. ఇక్కడ నుంచి వెళ్ళిన బుల్లెట్ ట్రైన్ ఇప్పుడే మనకు హాంకాంగ్ వెళ్తుందంట. అది చైనా టు హాంకాంగ్ బుల్లెట్ ట్రైన్. చూడండి ట్రాక్ చూడొచ్చు మీరు, పట్టాలు ఎట్లున్నాయో. మన ట్రైన్ ఇప్పుడే మళ్ళీ మూవ్ అయింది. చూడండి స్లోగా అందుకుంటుంది స్పీడ్. అవతల పక్క కూడా ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది. బా లొకేషన్స్ వెనక మాత్రం మామూలు లేవు బిల్డింగ్స్. ఎక్సలెంట్ వ్యూ, ఎక్సలెంట్గా కనపడుతున్నాయి నాకైతే, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. ల్యాప్టాప్లో వాల్పేపర్ పెట్టుకునేటట్టున్నాయి. మనం మన ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ మనం వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. అట్లా కనిపిస్తుంది వ్యూ. యాక్చువల్గా చాలా బాగా కనపడుతుంది, ఇది చాలా బాగున్నాయి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక లొకేషన్ దొరికింది మనకు. ఈ కొండలల్లో నాకు అర్థం కాదు, ఈ కొండలల్లో మొత్తం ఇండ్లు కట్టుకున్నారు. ఇక్కడ సిటీ కాదు, ఏం కాదు, చూస్తే మొత్తం కొండలే ఉన్నాయి ఇక్కడ. ఇక చూడండి ఇండ్లు ఉన్నాయి, కొండల మధ్యలో కట్టుకురు వీళ్ళు ఇండ్లు మొత్తము. ఒకసారి చూడొచ్చు అన్ని కొండలే ఉన్నాయి. ఇక్కడ పంటలు ఉన్నాయి. ఇక్కడ చూడండి పొలం కూడా ఉంది ఇక్కడ, ఇదంతా పొలమే. ఈ పొలం మధ్యలో ఇండ్లు చూడండి ఎట్లా ఉన్నాయో. బ్యూటిఫుల్ లొకేషన్, లొకేషన్ బాగుంది, సూపర్ లొకేషన్. దూరంగా చూడండి కొండలు కనిపిస్తున్నాయి, గ్రీనరీ మొత్తం. ఈ గ్రీనరీ మధ్యలోనే ఉన్న ఇండ్లు మొత్తం చాలా బాగుంది, చాలా బాగుంది లొకేషన్. బుల్లెట్ ట్రైన్ పోతుంది అయ్యా, స్పీడ్ చూసారా బుల్లెట్ ట్రైన్ది ఎంత స్పీడ్కి వెళ్ళిపోయిందో. ఇప్పుడే మనం చాంగ్షా రైల్వే స్టేషన్కి వచ్చాము, చూసుకోవచ్చు. ఇది చాంగ్షా రైల్వే స్టేషన్, చూడొచ్చు. ఇది డోర్స్ ఎంతసేపు ఓపెన్ అవుతాయో తెలియదు. ఒకసారి డోర్స్ ఎంతసేపు ఓపెన్ అవుతాయో కూడా అబ్జర్వ్ చేస్తాను నేను. ఇవి మనకి ఎంత టైం ఉంటుందని, ఒక స్టేషన్కి దిగిన తర్వాత ఈ డోర్స్ క్లోజ్ అవ్వడానికి ఎంత టైం ఉంటుందని చూపిస్తా.
ఒకసారి చూడండి, వీళ్ళు చాలా పద్ధతిగా 1 బై 1 వెళ్తున్నారు, చూసుకోవచ్చు. చూడండి, అందరు 1 బై 1 ఎక్కారు. చూద్దాము ఈ డోర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది, చూద్దాము టైమింగ్ ఎంత ఉంటుంది అనేది. టైం చూస్తా, ఎగ్జాక్ట్గా టైము. మేబీ ట్రైన్ ఆగిపోయి మేబీ ఇప్పటికీ ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 మినిట్ ఉంది అనుకుంటా. మేబీ 1 మినిట్, ఎగ్జాక్ట్గా 1 మినిట్ ఉంది. చూద్దాం అసలు ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఒకసారి చూసేద్దాము. వెయిట్ చేస్తున్నా ఎప్పుడు క్లోజ్ అవుతుందని చూద్దామని. క్లోజింగ్ టైం వరకు వెయిట్ చేస్తా ఇక్కడనే, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది చూద్దాము. ఆల్రెడీ 1 మినిట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఇంకొద్దిసేపు వెయిట్ చేసి చూపిస్తా. చూద్దాము. ఇంకా పబ్లిక్ ఎక్కుతూనే ఉన్నారు అక్కడ ముందు సైడ్. అక్కడ సైడ్ చూసుకోవచ్చు మీరు, ఇంకా అక్కడ పబ్లిక్ ఎక్కుతున్నారు. ఇంకా డోర్ అయితే క్లోజ్ కాలేదు, ఇంకా డోర్ అలానే ఉంది. ఆ 2 మినిట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూద్దాము. ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది చూద్దాము. నా బ్యాక్ సైడే ఉంది ఒక డోర్, మనం దిగిన డోర్ ఇక్కడనే ఉంది బ్యాక్ సైడ్. ఇంకా క్లోజ్ అయితే కాలేదు. ఒక విజిల్ లాగా పడ్డది, ఒక విజిల్ అయితే వచ్చింది. చూడొచ్చు, క్లోజ్ చేస్తారేమో మేబీ. అసలు అయితే చెక్ చేసుకుంటారు అనుకుంటా మేబీ, ఇంకా ఎక్కే వాళ్ళు ఉన్నారా లేరా అని చెక్ చేసుకొని మరి క్లోజ్ చేస్తారు అనుకుంటా. మేబీ చెక్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి, ఇంకా ఎవరైనా ఎక్కుతున్నారా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నారు డోర్ బయట నుంచి. మేబీ నాకు తెలిసి అయితే చెక్ చేసిన తర్వాతనే క్లోజ్ చేస్తారు అనుకుంటా. చూద్దాము. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు 5:10 అవుతుంది టైము. మనం ఇక్కడికి వచ్చేసరికి 3 అవర్స్ పట్టింది అరౌండ్. ఇంకా డోర్ అయితే క్లోజ్ కాలేదు. ఎస్, డోర్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. మీరు చూడవచ్చు, బ్యాక్ సైడ్ చూడొచ్చు, డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. చూడొచ్చు. లైన్ కూడా మూవ్ అయిపోతుంది. ఇంకా ఒక సౌండ్ అయితే వస్తుంది మనకు, ఒక అలర్ట్ సౌండ్ లెక్క. చూడండి, ట్రైన్ మూవ్ అయిపోతుంది ఇప్పుడు. ఇంకా ట్రైన్ మూవ్ అవుతుంది. మూవ్ అయిపోయింది, ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఈ చాంగ్షా రైల్వే స్టేషన్ నుంచి మనం ఇంకో లైన్ మారాల్సి వస్తుంది. లైన్ మారి మనం జాంగ్జియాజీ వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ లైన్ మారాలి. చూడండి, ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం వెళ్దాం. ఇంకా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళిపోదాము.
మళ్ళీ మీకు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత వేరే ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా ఎట్లా ఉందనేది. ఓకే, ఇది మొత్తం జాంగ్జియాజీ రైల్వే స్టేషన్ అండ్ మీకు మొత్తం సిటీ కూడా ఒకసారి చూపిస్తా. ప్రజెంట్ మనం జాంగ్జియాజీ సిటీలో ఉన్నాం. మనం రైల్వే స్టేషన్ దిగగానే ఇక్కడ మనకు ఈ జాంగ్జియాలో టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు టూరు సంబంధించిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ లోపలికి వచ్చిన మనకి ఇక్కడ ఈ బుక్ కూడా ఇచ్చారు. ఇందులో మొత్తం క్లియర్ కట్గా ఉన్నది. ఇక్కడ ఏమేమి ప్లేసులు తిరుగుతాం ఏంటి అనేది. ఇక్కడ ప్యాసింజర్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది. ఒకవేళ మీరు పర్సనల్గా అంటే వెళ్ళడం ఇష్టం లేకుంటే సో ఇక్కడ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకేజ్ అనేది చూజ్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. మన బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మనం వెళ్ళబోయే సిటీ లొకేషన్స్ అన్నీ ఇవే. ఒకసారి చూడండి. ఇక్కడ మనం నెక్స్ట్ 3 or 2 days మనం ఇక్కడనే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ మౌంటైన్స్ కానీ గ్లాస్ బ్రిడ్జ్ కానీ నెక్స్ట్ ఇవే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. పాసిబుల్ అయితే మ్యాక్స్ కవర్ చేస్తాం, అన్నీ చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ టూర్ ప్యాకేజ్ ఏంటంటే మన ఇండియా నుంచి ఒక 7 members వచ్చారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 30,000 తీసుకుంటారంట. అంటే అరౌండ్ మనకు 2 lakhs అవుతుంది. 3 days అంట. 3 daysలో మనకు మొత్తం వాళ్ళు పికప్ అండ్ డ్రాపింగ్ అంట. అండ్ ఇంక్లూడింగ్ మనకు ఎంట్రీ టికెట్స్ ఉంటాయి కదా, ఆ ఎంట్రీ టికెట్స్ కూడా మనకు ఇంక్లూడ్ అయినాయంట. పికప్ అండ్ డ్రాపింగ్. ఒక టూర్ గైడ్ ఉంటాడంట. సో వాళ్ళైతే ఈ ప్యాకేజ్ని తీసుకుందామని అనుకుంటున్నారు. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. 2 లక్షలు 7 members అంటే. సో మళ్ళీ హోటల్ బుకింగ్ అయితే వాళ్ళు సపరేట్గా చేసుకురంట, దానికి సపరేట్ అమౌంట్. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే ఇది. ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయినా ఇక్కడ నుంచి. చూసుకోవచ్చు, మీకు లొకేషన్ అంతా కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్. ఎందుకనంటే మనం టూర్ ప్యాకేజ్ తీసుకుంటే అతను టైం టు టైం తీసుకెళ్తాడు. ప్లస్ ఏంటంటే అతను అనుకున్న లొకేషన్కే మనం వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మనకు నచ్చిన ప్లేస్కి పోవాలని అంటే మాత్రం మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయలేము. మనకు నచ్చిన ప్లేసే మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదైతే బాగుందో, ఏదైతే మనకు మంచిగా అనిపిస్తుందో అదే మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో అందుకనే నేను డిసైడ్ అయిపోయినా. ఇది మీకు లొకేషన్ చూపిస్తూ నేను మాట్లాడుతున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు కనిపించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జాంగ్జియాలో ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఇవన్నీ మీకు డిస్ప్లే అవుతుంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేలో అవుతున్నాయన్నీ జాంగ్జియాలో ఫేమస్ ప్లేస్లు అన్నమాట. ఓకే, మనమైతే ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోదాము. హోటల్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ మనము స్టార్ట్ చేస్తాము. మార్నింగ్ స్టార్ట్ చేసి ఏదో ఒక ప్లేస్ను ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇంకా డిసైడ్ అయితే కాలేదు. రేపు హోటల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఏదో ఒక ప్యాకేజీ చూసుకొని లేకపోతే పర్సనల్గా వెళ్ళిపోయి మనం ఏదో ఒకటి డిసైడ్ అయిపోతా. ప్రజెంట్ అయితే హోటల్కి వెళ్ళాలి. చూసుకోవచ్చు, ఇది మన చైనాలోని జాంగ్జియాజీ రైల్వే స్టేషన్, బుల్లెట్ రైల్వే స్టేషన్. ఇది ఎగ్జిట్ పాయింట్. చూసుకోవచ్చు మీరు. నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి. చూడండి, ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోవాలి. టైం లేదు, చాలా తక్కువగా ఉన్నది. సో హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. మనం ఎగ్జిట్ కాగానే మనం ఇక్కడ డీడీ కనుక బుక్ చేసుకున్నట్టయితే ఇక్కడ వెయిటింగ్లో ఉండొచ్చు. ఇక్కడికే వస్తుంది మనం బుక్ చేసుకున్న క్యాబు. చైనాలోని డీడీ యాప్ అంటారు, అందులో మనం బుక్ చేసుకుంటే మన క్యాబ్ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ చూడండి, అందరూ వెయిటింగ్లో ఉన్నారు. చాలామంది కార్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వరకు చూడొచ్చు చాలామంది. ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తే దగ్గరే ఉంది. జస్ట్ ఒక 100 meters ఇట్లా మనం కిందికి దిగేస్తే ఇక్కడ ఎమ్మటే ఉంది. లేదంటే మనం ఆన్ ద స్పాట్ కూడా మనం బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. డీడీ అనేది ఆన్ ద స్పాట్ కూడా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అందరు వచ్చి అడుగుతున్నారు, డీడీ అని అడుగుతున్నారు. సో ఏంటంటే ఎమ్మటే మన డెస్టినేషన్ వాళ్ళకు చెప్పేసినామంటే తీసుకెళ్ళిపోతారు. ఓకేనా, ఇక్కడ ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఏం లేదండి ఇక్కడ మన దగ్గర. ఓకేనా, ఇది ఏరియా. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మన క్యాబ్ వచ్చేసింది. సో మనం క్యాబ్లో ఇప్పుడు మన హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ యొక్క జాంగ్జియాజీ సిటీ నైట్లో కూడా మీకు చూపిస్తా. మంచిగా కార్లో పోతున్నాం కాబట్టి మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. సో మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం కార్లో ఉన్నాము. మీకు లొకేషన్ చూపించుకుంటూ వెళ్తా. మన రూము అంటే నా రూమ్ వచ్చేసి ఇంచోటి 30 minutes పడుతుంది. 30 minutes చూపిస్తుంది.
సో మనకు మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మంచి టైం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకు కార్లో ఇట్లా వెళ్తుంటే లొకేషన్ చాలా బాగా కనిపిస్తాయి, మీకు చూపించవచ్చు. చూడండి, చాలా బాగుంది సిటీ లైఫ్. ఒకసారి ఎదురుగా చూడండి, అసలు అక్కడ బిల్డింగ్ చూడండి, దాన్ని అసలు మామూలుగా అనిపిస్తలే ఇక్కడ నుంచి చూస్తుంటే. ఒకసారి చూడండి, దగ్గరికి వెళ్తుంది ఇంకా, అసలు లుకింగ్ మాత్రం మామూలుగా లేదు ఇక్కడ. చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడనే సిగ్నల్ పడ్డది, చూసుకోవచ్చు. మంచి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూడండి. ఇటు సైడ్ కూడా చూపిస్తా ఒకసారి, ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తున్నాం కదా, అందువేలో చూపిస్తున్న లొకేషన్స్ ఇవన్నీ చూడండి. నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం లొకేషన్స్ మంచిగా కార్లో వెళ్తుంటే మంచిగా అన్నీ కవర్ చేసుకుంటూ షార్ట్ అండ్ స్వీట్గా త్వరగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంది ఇట్లా వెళ్తుంటే, ఎందుకంటే లొకేషన్ చూపించినట్టు ఉంటుంది, ప్లస్ మనకు ఈజీ అయిపోతుంది. ఇట్లా కార్లో వెళ్తున్నప్పుడు అయితే లొకేషన్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచిగా అంతా వ్యూ పాయింట్ పడుతుంది. మనం కార్లో వెళ్తున్నప్పుడల్లా నేను మ్యాక్స్ లొకేషన్స్ కవర్ చేస్తున్నా. సో మంచిగా ఉంది, చాలా ఈజీగా అనిపించింది నాకైతే. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ మిగతా ఏదన్నా చూసుకుంటే మెట్రోలో వెళ్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది వీడియో రికార్డ్ చేయాలంటే. ఎందుకంటే అక్కడ కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయి కదా, కొన్ని ఇక్కడ కెమెరా తీయకూడదు, సో ఇలాంటి ఏమైనా రూల్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి నాకు. సో అక్కడ ఎగ్జిట్ ఎంట్రీల దగ్గర కానీ కొంచెము రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనం వీడియో తీయలేము. సో ఇప్పుడు మనం ఈ క్యాబ్ ఏంటంటే మనం పర్సనల్గా బుక్ చేసుకున్నాం కాబట్టి ఏంటంటే మనం హ్యాపీగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు, చాలా క్లియర్గా ఉంది, డిస్టర్బెన్స్ లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇలా ఇట్లా తీసుకుంటే నాకైతే మంచి కంఫర్ట్ అనిపిస్తుంది. ఇట్లా ఎలాంటి రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా మంచిగా సిటీని చూపించుకుంటూ వెళ్తున్నా. చూడొచ్చు, ఇది మొత్తం జాంగ్జియాజీ సిటీ. ఇదంతా రేపటి నుంచి మనం ఇక ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక ఇంకా డిసైడ్ కావాలి ప్లేస్లు అయితే. మొత్తం రేపు అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే హోటల్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి, బాగా టైర్డ్ అయిపోయినాం. బుల్లెట్ ట్రైన్ జర్నీ చేసినాం కదా మనం, అక్కడి నుంచి గ్వాంజూ నుంచి ఇక్కడికి వచ్చినాం కదా. సో కొంచెం ఈరోజు బాగా టైర్డ్ అయిపోయినాం. సో రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనం డిసైడ్ అయితే రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎంట్రీ, అవి కూడా ఒకసారి చెక్ చేస్తాము. చెక్ చేసి తర్వాత డిసైడ్ అవుతాము. ఒకసారి చూసుకోవచ్చు లొకేషన్స్. జస్ట్ ఇప్పుడే మనము మన హోటల్కి రీచ్ అయిపోయాము. ఇదే మనం వచ్చిన కారు. సో మనకు ఇతను హెల్ప్ కూడా చేస్తున్నాడు, చూడొచ్చు. మన బ్యాగ్స్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇదే మనం వచ్చిన హోటల్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే మనం ఉండబోయే హోటల్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను చెప్పిన కదా మన హోటల్ ఇదే అన్నమాట. ఒకసారి చూడొచ్చు, నేను బుక్ చేసుకున్న హోటల్ ఇదే. ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా, ఒకసారి చూడొచ్చు. ఇదే మన హోటలు, ఒకసారి చూడండి ఎట్లుందో. ఒకసారి చూడండి, లొకేషన్ చాలా బాగుంది, అసలు నాకైతే మస్తు నచ్చింది. ఒకసారి చూడొచ్చు, ఇది మనం బుక్ చేసిన రూము. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా మీకు. ఇక్కడ నుంచి చూపిస్తా, ఒకసారి చూసుకోవచ్చు. అసలు వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడ నుంచి ఆహా, ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి, అసలు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆహా, మామూలుగా లేదు అసలు. సౌండ్స్ లేవు, ఏం లేవు, చాలా బాగుంది పీస్ఫుల్గా, అసలు మామూలుగా లేదు. ఇక్కడ చూడొచ్చు, మన బెడ్ పక్క నుంచి ఇట్లా వ్యూ పాయింట్గా ఇట్లుంటే మనకు మస్తు అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది రూము, చాలా బాగుంది. అండ్ మీకు వాష్రూమ్స్ కూడా ఒకసారి చూపిస్తే ఎట్లా ఉన్నాయి అనేది చూడొచ్చు, ఎలా ఉందో చూడండి, చాలా నీట్గా ఉంది. ఒకసారి చూడొచ్చు, చెప్పులు కూడా అవైలబుల్, టవల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, సోప్తో సహా. బాగుంది, చాలా నీట్గా ఉంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు,
ఇది మన రూము. ఓకే, అంత బాగుంది, చాలా నచ్చింది నాకు. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే మనం రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఏదన్నా తిందామని చెప్పేసి మళ్ళా ఒక క్యాబ్ బుక్ చేసుకొని బయటకు వెళ్తున్నాము. ఏదన్నా తిందామని, బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడే మనం మెక్డొనాల్డ్స్ దగ్గరికి వచ్చినాము. మెక్డొనాల్డ్స్కి వెళ్ళాలి ఇప్పుడు. 26.9 యువాన్ ఉంది. ఈ పీసెస్ అన్నీ ఉన్నాయంట. 9.9 యువాను చూసుకోవచ్చు. ఇక్కడ శాండ్విచ్ ఉంది. మనం మొత్తానికైతే ఏం బుక్ చేద్దాం ఇందులో? చికెన్, ఇక్కడ చూడండి ప్రైజ్లు ఎట్లున్నాయో. నేనైతే చికెన్ అండ్ ఒక డ్రింక్ వచ్చేటట్టు బుక్ చేస్తా. ఫైనల్గా మాత్రం డిసైడ్ అయిపోయినా. ఇక్కడ క్రిప్సీ చికెన్ కాంబో అని ఉంది. ఇంకో ఇది మనం బుక్ చేసింది చూడొచ్చు. మనకు క్రిప్సీ చికెన్ ప్లస్ ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి, ఒక డ్రింక్ వస్తుంది కోకోకోలా. సో ప్రజెంట్ అయితే ఫైనల్గానైతే ఇది బుక్ చేసుకున్నా. నేను మొత్తం వెతికి 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 ఇది బుక్ చేసుకున్నా. ఓకే, టేస్ట్ చేసి చెప్తా మళ్ళీ. ఫ్రెండ్స్, ఇదే నేను ఆర్డర్ చేసింది. ఒకసారి చూడండి, క్రిప్సీ వచ్చినాయి. ఇవి ఫ్రైస్, క్రిప్సీ ఫ్రైడ్ ఫ్రైస్. అండ్ మనకి ఇందులో వచ్చేసి ఇక చికెన్, ఇది ఫ్రైడ్, మొత్తం ఫ్రైడే. ఇందులో ఇంకో పీస్ వచ్చింది, ఈ పీస్. అండ్ మనకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఒక డ్రింక్ వచ్చింది. ఇది మనకు వచ్చిన డ్రింక్ మనకెంత 38 యువానేమో పడింది. ఇవి నాకు వచ్చినాయి అన్నట్టు. ఓకే, మొత్తానికైతే గంట సేపు ప్లాన్ చేసుకొని మొత్తం మనోడు ఎక్స్ప్లెయిన్ చేసిండు నాకైతే. ఇక్కడ టిఎంఎన్ మౌంటైన్ ఎక్కాలంటే మొత్తం చూపిస్తాడు. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం పేపర్ మీద రాసిండు, చూపిస్తా నీకు. ఇక ఇక్కడ ఏ ఉంటుందంట, బి ఉంటుందంట, రెడ్ మార్క్ పెన్తో మొత్తం రాసిండు. మీరు ఇతను ఫైనల్గా అయితే ఏం చెప్పాడంటే ఏబిసి లైన్లు 3 ఉంటాయంట ఈ మౌంటైన్కు. ఆయన రికమెండ్ చేసేది ఏంటంటే మీరు బి తీసుకోండి బెటరు. ఇప్పుడు ఏ తీసుకుంటే లాంగ్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, వెదర్ బాగాలేదు. సో ఇదైతే బి అయితే కొంచెం షార్ట్ కట్ ఉంటుంది. సో ఇది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. మొత్తానికైతే మన కోసం అయితే ఇంతసేపు కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎంత ఉంటుంది అని చెప్తుండంటే ప్రైస్ వచ్చేసి మనకు 288 యువాన్లు అని చెప్తున్నాడు. ఎంట్రీ టికెట్లు అక్కడనే కలెక్ట్ చేసుకో అంటుండు. ఇతనికి ఎలాంటి ప్యాకేజ్ లేదు. సో కాకపోతే ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాకపోతే ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఇతనికైతే ఓన్గా ఎలాంటి ప్యాకేజెస్ అయితే ఏం లేవు. చెప్తుండు మామూలుగా క్లారిటీ కోసం మనకు చెప్పిండు ఇంతసేపు. ఇతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిదానంగా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎందుకనంటే ఇతనికి అసలు యాక్చువల్గా అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనకేమో రేపు మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి మొత్తం చూస్తున్నాం, ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం. సో ఇతను మనకు హెల్ప్ చేశాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లుకాస్. హీజ్ నేమ్ లుకాస్. వెరీ గుడ్ మేనర్, గుడ్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ లుకాస్. ఓకే.